ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గిరిజ. 2025 నూతన ఆంగ్ల సంవత్సరంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అందులోనూ మనం ఇప్పటివరకు అయితే చాంద్రమానం ప్రకారం నక్షత్రం రాశి పరంగా మన జాతకం ఎలా ఉంటుంది 2025 సంవత్సరంలో ఓవరాల్ గా అనేది ఇప్పటివరకు తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు వచ్చేసి సూర్యమానం ప్రకారం, సన్ సైన్స్ ప్రకారంగా 2025 సంవత్సరం రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసేందుకు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళ జ్యోతిష్య, వాస్తు, పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్యంలో పిహెచ్డిలో తొలి గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి జ్యోతిష్య మహోపాధ్యాయ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం, సన్ సైన్స్ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరంలో భాగంగా తదుపరి రాశి మిథున రాశి వారికి ఓవరాల్ గా ఇయర్ లో ఎలా ఉండబోతుంది అంటారు మ్యామ్, తెలియజేస్తారా? ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. నీకు కూడా ఆనంద స్వరూపులైన అందరికీ కూడా ఈ సంవత్సరం తమ తమ రాశి ఫలాలని చూసుకొని దాని ప్రకారం ఆనందకరంగా ముందుకు వెళ్ళి ఆశించిన ఫలితాలు పొందుతారని మనం తెలుసుకుందాం. వాళ్ళ మామూలుగా నక్షత్ర పరంగా చూస్తూ ఉంటారు కదా ఎవరైనా సరే. సో మరి కొంతమందికి నక్షత్రాలే ఉండవు అని అంటారు, వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి రాశి పరంగా సో జ్యోతిష్యం అనేది ఏ విధంగా చెప్తారు మ్యామ్? అంటే నువ్వు అన్నట్టుగా ప్రతి వాళ్ళకి కూడా అందరికీ నక్షత్రాలు ఉంటాయి కానీ తెలియదు అంతే. ప్రతి మనిషికి 27 నక్షత్రాల్లోనే ఏదో ఒకటి అవుతుంది, కానీ అది ఏదో కారణం రీత్యా పుట్టినప్పుడు వేయించుకోకపోవడం వల్ల లేకపోతే పెద్ద ఆసక్తి లేకపోవడం వల్ల దాన్ని ఇది చేస్తారు. కానీ అలాంటప్పుడు ఏంటంటే ఎక్కువగా సన్ సైన్స్ రీత్యా చూసుకుంటూ ఉంటారు. సన్ సైన్స్ అంటే ఏంటంటే ఆ నెలలో పుట్టిన వాళ్ళు, అంటే ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా, ఇప్పుడు ఏప్రిల్లో పుట్టారు వీళ్ళు, అలాగే మార్చి ఈ తారీఖు నుంచి ఈ తారీఖు దాకా వీళ్ళు ఏరిస్లోకి వస్తారు. అలా వరుసగా 12 రాసుల వాళ్ళకి కూడా తారీఖులు అంటే పుట్టినరోజు ప్రకారం వాళ్ళు ఏ రాశిలోకి వస్తారు సన్ సైన్స్ అంటారు దాన్ని, ఇంగ్లీష్లో జోడియాక్ సైన్స్ ప్రకారం తీసుకుంటే. దాని ప్రకారం ఏంటంటే అందరికీ వాళ్ళ బర్త్డే అయితే దాదాపుగా తెలుస్తుంది కదా, నక్షత్రాలు అయితే డౌట్ ఉన్నా. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్లు కనీసం తెలిస్తే, డేట్ ఆఫ్ బర్త్లు కనీసం ఏ డేట్న పుట్టారో దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే రాశి ఫలితాలు ఆ నెలలో దేంట్లోకి వచ్చారో చూసుకొని మేషరాశ, వృషభ రాశి అని అలా చూసుకుంటూ పెడతారు. అంటే నక్షత్రం మనకు తెలుస్తుందా మ్యామ్? సన్షైన్స్ పరంగా చూసుకుంటే మనకు అంటే రాశి తెలుస్తుంది, ఓకే. డేట్ పరంగా చూసినప్పుడు మనకు నక్షత్రం ఇది అనేది క్లారిటీగా తెలుస్తుందంటారా? మరి నక్షత్రం వేరు, రాశి ప్రకారం తెలుసుకోవడం వేరు. నువ్వు పుట్టిన తారీఖు బట్టి కరెక్ట్గా డేటు, టైము, ప్లేస్ ప్రకారం నువ్వు వేసుకుంటే దాని ప్రకారం నక్షత్రం వస్తుంది. అలాగే కొంతమంది అలా వేయించుకోకుండా వదిలేసిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే, అయ్యో మాకు డేట్ ఆఫ్ బర్త్లో డేట్ అయితే తెలుసండి కానీ మాకు రాశి ఫలాలు తెలుసుకోవాలని ఉంది కానీ మాకు నక్షత్రం తెలియదు అన్నప్పుడు అప్పుడు ఏం చేస్తామంటే ఈ రూపంలో, అంటే సన్ సైన్స్ ప్రకారం ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు మేషరాశి, ఈ తారీఖు నుంచి ఈ తారీఖు మధ్య పుట్టిన వాళ్ళు వృషభ రాశి అన్నప్పుడు దాంట్లో ఫలితాలు చూసుకుంటూ వాళ్ళు, అది కూడా దాదాపుగా వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా అయితే ఉండదు. జనరల్గా ఇలా వెళ్ళేవాళ్ళు ఇలా కూడా పెడతారు. 21 మే నుంచి జూన్ 20 మధ్య పుట్టిన వాళ్ళందరూ కూడా సన్ సైన్స్ రీచ్ అయ్యేప్పుడు ఇది జెమినీలోకి వస్తారు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది. కాబట్టి ఈ తారీఖుల మధ్య పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరంలో ఉండేవి మనం కొంత క్లుప్తంగా తెలుసుకున్నట్లయితే, ముఖ్యంగా వీడి ఫస్ట్ హాఫ్లో కూడా దాదాపుగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఖర్చు పెట్టి వైరుధ్యాలు తెచ్చుకునే పరిస్థితి. ఖర్చులు పెడతారు, అది కూడా దేనికి సంబంధించి భాగస్వామి వ్యవహారాల్లో కానీ, జీవిత భాగస్వామి సంబంధించిన విషయాలు, లేకపోతే ఏదైనా పెట్టుబడులు పెట్టి కూడా వీళ్ళు కొంత ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి విషయాల్లో జాగ్రత్త పడుతూ ఉండాలి, అంటే అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు పడాలి. అలాగే దాంతోపాటుగా ఏంటంటే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇన్వెస్ట్మెంట్స్ ఆ విషయంలో కానీ, విద్యకు సంబంధించిన విషయాల్లో ఒకటి, విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో ఒకటి, విద్యార్థులు విద్య మీద ఆసక్తి పెంచుకునే విధంగా ఇది చేయాలి. నూతన ప్రదేశాల మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన విషయాల్లో కూడా కొందరికి ఏంటంటే అగ్రికల్చర్ రిలేటెడ్ కొన్ని భూములు కొనాలని, స్థిరాస్తులు పెట్టుబడులు పెట్టాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలాంటి విషయాల్లో కూడా వీలైనంత వరకు ఇది మిశ్రమ ఫలితాలు ఇస్తూ పెడుతుంది కాబట్టి, అంటే నార్మల్ కాబట్టి జాగ్రత్తలు చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఈ యొక్క స్థిరాస్తుల విషయం కానీ, లేకపోతే విద్యకు సంబంధించిన విషయాల్లో కానీ. అలాగే శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళు వాళ్ళని విన్ చేస్తారు. అంటే వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలని వీళ్ళ కృషిశీలత, అంతే కదా, ఒకళ్ళు మన ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాలు అంటే ఇంకా హార్డ్ వర్క్ చేస్తాం, ఇంకా మన యొక్క స్కిల్స్ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అలా వీళ్ళు స్కిల్స్ పెంచుకుంటూ ముందుకెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. రుణాలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని ఇది చేయడానికి
చూసుకుంటారు. అయితే దాంతో పాటుగా ఏంటంటే ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త తీసుకోవాలి. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చులు ఉండడం, దానికి సంబంధించిన ఏదైనా రెమెడియల్ మెజర్స్ ఏమైనా ఉంటే పాటిస్తూ ముందుకెళ్ళాలి. వీళ్ళు కూడా వీలైనంత వరకు దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు లాంటివి పఠించడం కానీ, దత్తాత్రేయుడికి సంబంధించిన దేవాలయాలకి వెళ్ళడం కానీ, అలాగే శ్రీదత్త శరణమమ్మ అనే శ్లోకాన్ని వీళ్ళు కూడా పఠించడం, అలాగే ఇలాంటివన్నీ కూడా వీళ్ళకి చాలా వరకు ఆరోగ్యపరమైన విషయాల్లో అనుకూలతలను సిద్ధింప చేసే విధంగా ముందుకెడతారు. అదొకటి. తర్వాత అక్కడి నుంచి మనకి మళ్ళీ అక్టోబర్ దాకా తీసుకున్న స్పాన్లో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే వీళ్ళకి కొంత కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడం వల్ల అరే మనం కరెక్ట్గా తీసుకోలేకపోయామే అని తర్వాత మళ్ళీ వీళ్ళే మదనపడే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు కానీ, అంటే నిర్ణయ సామర్థ్యం పెరిగే విధంగా కానీ, ముఖ్యమైన విషయాల్లో నిర్ణయం తీసుకునేటప్పుడు ఆత్మీయులని అడిగి వాళ్ళ ద్వారా ముందుకెళ్ళడం అనేది 1-2 సార్లు ఆలోచించుకుని పెడితే అది బాగుంటుంది. అలాగే వీళ్ళ యొక్క సంతానం అంటే చిల్డ్రన్కి సంబంధించి కానీ, చిల్డ్రన్ రిలేటెడ్ విషయాల్లో కానీ, వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ వీళ్ళ సహకారం అవసరం అవుతుంది. అది కూడా వీళ్ళు ఆశించిన స్థాయిలో కాకుండా నార్మల్గా ఉంటాయి కాబట్టి ఆ విషయంలో వీళ్ళు కొంత ఫీల్ అవుతారు, అంటే ఆశించిన స్థాయిలో లేదు అని. అయినా అది తాత్కాలికమే, దాని గురించి అంత బాధపడక్కర్లా. అలాగే ఇంకొకటి ఏంటంటే సోషల్ రిలేషన్స్ ఒకటి, నూతన పరిచయాలు ఒకటి, తర్వాత భాగస్వామి వ్యవహారాలు ఒకటి, జీవిత భాగస్వామి వీళ్ళందరితో కూడా డీల్ చేసేటప్పుడు కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఏ మాటకి ఎలాంటి అపార్థాలు వస్తాయో తెలియదు కాబట్టి జాగ్రత్తలుగా ముందుకెళ్ళాలి. హయ్యర్ ఎడ్యుకేషన్ విషయంలో కూడా అంతే. ఎక్కువ పుణ్య కార్యక్రమాల మీద ఆసక్తి అనేది వీళ్ళకి అధికంగా ఉంటుంది. తర్వాత ఈ రెండింగ్ స్పాన్లో వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఆర్థికపరమైన విషయాలు చాలా బాగుంటాయి, మాట విలువ పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం వస్తుంది. వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా భాగస్వామికి సంబంధించిన బంధువర్గంతో వీళ్ళకి అనుకున్న పనులు కొంతవరకు ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే ఏంటంటే కాంపిటేటివ్ స్పిరిట్స్ పెరుగుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయినప్పటికీ ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళాలి, కానీ కొంతవరకు ఇమ్యూనిటీ పవర్ పెరగడం కూడా ముఖ్యమే కదా దేనికైనా. అలాగే దాంతో పాటుగా న్యాయ సంబంధమైన విషయాల మీద కొంత ఎక్కువ దృష్టి సారిస్తారు. వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా విశేషమైన గౌరవం, గుర్తింపు అనేది ఏర్పడడం, నూతన స్థానాల కోసం కూడా వీళ్ళు ఆలోచనలు చేస్తే అవి కూడా చాలా వరకు కొంత ముందుకు జరుగుతాయి అని కూడా అనుకోవచ్చు. అలాగే ఇక నెక్స్ట్ ఏంటంటే తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం వీళ్ళు ఎప్పటికప్పుడు శ్రద్ధ తీసుకుంటూ ఉండాలి. అటు ఫస్ట్ హాఫ్ లో కూడా తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే రావాల్సిన లాభాలు అందినా కూడా అవి సమయానికి అందకపోవడం వల్ల దానివల్ల వీళ్ళు పెట్టుకున్న ప్లాన్స్ అటు ఇటు అవుతాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా 1-2 విధానాలుగా ధనాన్ని సమకూర్చుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే దాని మీదే డిపెండ్ అయి ఉండడం బట్టి కొన్నిసార్లు మనం ఇబ్బందులకు గురవ్వకుండా అది వచ్చినా రాపోయినా మనం ఇంకో రకంగా అయినా సరే మనం ఈ పని చేసుకోవాలని ఆల్రెడీ రెడీగా పెట్టుకోవడం అన్నది ఒకటి చేసుకోవాలి. అలాగే దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే వ్యక్తుల సహకారం అనేది ఉంటుంది కదా, ఆ వ్యక్తుల సహకారం వీళ్ళు ఆశించిన స్థాయిలో లేదు అని వీళ్ళు కొంత బాధపడే అవకాశం ఉంది. అంటే వాళ్ళు నామమాత్రంగానే చేస్తున్నారు, మా ఆశించిన స్థాయిలో చేయలేదు అనుకోవడం. అలాగే ముఖ్యంగా ప్రయాణాల విషయంలో కూడా వీళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. ఓకే మ్యామ్. సో ఓవరాల్ గా చూసుకుంటే లేడీస్ కి ఎలా ఉంటుంది అంటే స్టూడెంట్స్ కి ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ వ్యవసాయ పరంగా చూసుకుంటే రైతులకు ఎలా ఉంటుంది, సో అదొక్కసారి మ్యామ్. తప్పకుండా సెకండ్ హాఫ్ వచ్చేప్పుడు మాత్రం వృత్తిపరమైన విషయాల్లో కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళు ముందుకెడతారు, అదొకటి. తర్వాత వచ్చేటప్పటికి ఇక్కడ వ్యవసాయదారుల విషయం తీసుకున్న ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయదారుల విషయం మాత్రం సెకండ్ హాఫ్ బాగుంటుంది వాళ్ళకి ఫస్ట్ హాఫ్ కన్నా. మిగిలిన విద్యార్థులు, తర్వాత స్త్రీలు, వ్యాపారస్తులు, తర్వాత ఉద్యోగస్తులు, కళాకారులు, వీళ్ళందరి రాజకీయ నాయకులు వీళ్ళందరికీ ఫస్ట్ హాఫ్ బాగుంటుంది. ఒక కేటగిరీకి ఫస్ట్ హాఫ్, ఇంకొక కేటగిరీకి వీళ్ళకి సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. బాగున్నప్పటికీ కూడా ఓవరాల్ గా అందరూ కూడా ఎక్కువగా వృత్తిపరంగా ఎక్కువ స్ట్రగుల్ అవుతూ మొత్తానికి వృత్తిలో రాణిస్తారు, కానీ వృత్తి విషయంలో మా కెరీర్ విషయంలో మాత్రం ఎక్కువ ఫోకస్ చేయాలి. అలాగే దాంతో పాటుగా కొత్త వ్యక్తుల్ని నమ్మి ఏదన్నా చేద్దాం అనుకుని ముందుకు వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వాహనాలు నడిపే వాళ్ళ దగ్గర నుంచి తర్వాత కొందాం అనుకున్నప్పుడు కూడా అది జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సెకండ్ హాఫ్ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఓకే మ్యామ్. సో సన్షైన్స్ ప్రకారం చూసుకుంటే వీళ్ళ రాశి పరంగా అంటే నిజంగా మీరు చెప్పేది ఎంత అంటే చాలా క్రిస్పీగా మిక్స్డ్గా అనిపిస్తుంది నాకైతే ఓవరాల్గా. అంటే మనం చాంద్రమానం ప్రకారం చూసుకున్నప్పుడు ఇలాగే ఉంటుంది పర్టికులర్గా, అయితే గుడ్ ఆర్ బ్యాడ్ ఈ రెండే చెప్తారు. సో మీరు చెప్పేది అందరికీ కూడా ఒక హాఫ్లో ఒక రకంగా ఉంటుంది, ఇంకొక హాఫ్లో ఒక రకంగా. సో ఓవరాల్గా 25ని బాగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కవర్ చేస్తూ చెప్తున్నారు మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.